ఈ హీరో గురించి చెప్తుంటే నా ఆనందం 100 రెట్లు ఎక్కువైందనే చెప్పవచ్చు. 90స్‌లో పుట్టిన వారికైతే వీరి గురించి తెలియని వాళ్ళు ఉండరండి. అసలు అలనాటి పాటలైతే అసలు వండర్‌ఫుల్ అనమాట. అలాంటి పాటలు ఇప్పుడు వినటం కూడా చాలా అరుదండి. 'పెళ్లి' సినిమాతో మన వడ్డే నవీన్ గారైతే ఎక్కడికో వెళ్ళిపోయారండి. అప్పట్లో వడ్డే నవీన్ గారి సాంగ్స్ మాత్రం చాలా హైలైటు. దాంట్లో నాకు ఇష్టమైనది 'శ్రీమతి కళ్యాణంలో' సాంగ్స్, అలానే 'నా హృదయంలో నిదురించే చెలి' ఆ పాట ఉంది కదా, ఆ పాట కానీ, ఇక పెళ్ళి పాటలైతే చెప్పనవసరం లేదండి. 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ఆ సాంగ్ అసలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి. నిజంగా 'శ్రీమతి కళ్యాణం' సాంగ్స్ అయితే నేను రోజు వింటూ ఉంటాను. అంటే నేను ఏదో ఒక పని చేసుకుంటూ టీవీలో పెట్టి నేను అలా సాంగ్స్ వింటూ ఉంటానన్నమాట. నిజంగా చాలా చాలా బాగుంటాయండి. 'నా హృదయంలో నిద్రించే చెలి' అన్న సాంగ్ కూడా హైలైట్ అండి. ఈ మధ్య నవీన్ గారైతే కొన్ని మధ్యలో అక్కడక్కడ కనిపించారు. అది కూడా వాళ్ళ అబ్బాయి గారి ధోతి ఫంక్షన్లో అయితే మనకు కనిపించారు. అలానే రీసెంట్గా ఒక సెలబ్రిటీ చనిపోయినప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం చూసాము. ఆయన కెమెరా ముందు వచ్చి మాట్లాడినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు వడ్డే నవీన్ గారిని ఎవరు ఇష్టపడరు చెప్పండి. నిజంగా 90s వాళ్ళకైతే ఈయన మూవీస్ అన్నా కానీ, ఈయనన్నా కానీ చాలా చాలా ఇష్టం అండి. ఈయన మూవీస్లో శ్రీకాంత్ గారును వడ్డే నవీన్ గారు చాలా బాగుంది సినిమా ఉంది కదా, అదైతే చాలా బాగుండిద్దండి. అసలు నాకైతే చాలా ఇష్టమైంది. అలానే మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది మూవీలో కూడా నవీన్ గారి యాక్షన్ కూడా చాలా చాలా బాగుండిద్ది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయి. అంటే ఎక్కువ మూవీస్ కాకపోయినా ఉన్న మూవీస్లో సాంగ్స్ కానీ, ఆయన సీన్స్ కానీ చాలా హైలైట్. నిజంగా వడ్డే నవీన్ గారు మళ్ళీ ఇప్పుడు మూవీస్ 'త్రిమూర్తులు' మూవీతో అయితే మన ముందుకు వస్తున్నారండి. నేనైతే మొన్ననే చేద్దాం అనుకున్న వీడియో, కానీ నిజంగా ఈ హీరో గురించి మాట్లాడుతుంటే నా లోపల హ్యాపీనెస్ అయితే నిజంగా అండి చాలా చాలా బాగుండిద్ది. అప్పటి హీరోలు తరుణ్ గారు కానీ, నవీన్ గారు కానీ, అలానే ఉదయ్ కిరణ్ గారి వీళ్ళ సినిమాలు ఎంత హైలైట్ మూవీస్ అండి. అసలు మూవీస్లో సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. అలనాటి హీరోలండి. నిజంగా నిజంగా అండి చెప్తున్నాను కదా, నేను 90s వాళ్ళం కాబట్టి మాకు ఆ మూవీస్తోనే ఎక్కువ ఇప్పటికి కూడా అవే వింటూ ఉంటాము. ఇప్పుడు వచ్చిన మూవీస్ కానీ సాంగ్స్ కానీ బాగోలేవు అనం, కానీ ఇవి కన్నా అవి చాలా బాగుంటాయి. అవి ఎప్పటికీ గుర్తుండిపోయాయి కూడా. వడ్డే నవీన్ గారు మొన్నైతే 'త్రిమూర్తులు' దానికి వచ్చినప్పుడు మాట్లాడారు. నేను చాలా సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నాను, అది నా ఓన్ ప్రొడక్షన్లో చేస్తున్నాను అనేసి అన్నారు. నిజంగా అండి మళ్ళీ మీరు కమ్బ్యాక్ ఇస్తున్నందుకైతే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము మంచి సక్సెస్ అవ్వాలండి. మీ సెకండ్ ఇన్నింగ్ అనమాట ఇది. నిజంగా మేము 90s వాళ్ళు అయితే మీ సినిమాలు చూస్తూ ఆ సాంగ్స్ ఇప్పటికి కూడా వింటున్నాము. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిజంగా అండి ఎక్కడైతే పాత వాళ్ళు కొంచెం వెనకబడిపోయారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మూవీస్ తీసి ఎంటర్టైన్ చేయాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇంకా 'పెళ్లి' మూవీ అయితే హైలైట్ అండి. అసలు ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్పవచ్చు అనమాట. నిజంగా ఈ మధ్య ఎవరు కోట శ్రీనివాసరావు గారు ఎవరో చనిపోయినప్పుడైతే నవీన్ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా మీరు ఎప్పుడు సినిమా తీస్తున్నారని పదే పదే నన్ను ఫ్యాన్స్ అడుగుతున్నారు, త్వరలోనే నేను ఒక మూవీ తీస్తాను అని అప్పుడు అన్నారు. సో మొన్నైతే 'త్రిమూర్తులు' మూవీ ద్వారా నేను వస్తున్నాను అన్నప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కేవలం నేను అది చూసింది వడ్డే నవీన్ గారి కోసమేనండి నిజంగా. లేకపోతే అసలు చూసేదాన్ని కాదు. ఇప్పుడు చూసే అంత టైం లేదు. కానీ వేణు గారు కానీ, వడ్డే నవీన్ గారు కానీ, ఉదయ్ కిరణ్ గారు కానీ, అలానే తరుణ్ అండి, ఎంత మంచి సినిమాలు. ఇలా వీళ్ళ గురించి చెప్పాలంటే అసలు నిజంగా అండి ఆ మూవీస్ అండి అంత బాగుంటాయి. ఆ మూవీస్ ఫ్యామిలీ కానీ, అక్కడ మూవీలో ఉన్న డైలాగ్స్ కానీ, మూవీలో ఉన్న డ్రెస్అప్ కానీ, మూవీ నీట్నెస్ కానీ అసలు ఎక్కడికో వెళ్ళిపోయిద్ది అని చెప్పవచ్చు. నిజంగా అభిమానం అని కాదు, కానీ 90స్లో వాళ్ళ మూవీస్ అంటే మాకు చాలా ఇష్టం అండి. అందులో వడ్డే నవీన్ గారి మూవీ అంటే నిజంగా హైలైట్ అండి. నేనైతే నవీన్ గారి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా